నమస్తే మిత్రులారా. ప్రపంచ చమురు మార్కెట్లో చమురు ధరలు పెరుగుతున్నాయనే సాకు చూపించి భారతదేశంలో పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను పెంచుతూ ఉన్నారు. మరి ప్రపంచ చమురు మార్కెట్లో విపరీతంగా చమురు ధరలు పడిపోయిన సందర్భంలో భారతదేశంలో ఎందుకు ఆ ధరలు తగ్గలేదు? ఆ డబ్బులు ఎట్టిపోయినాయి? అవి ఎవరు కొట్టేశారు? చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కదా. $145 ఉన్నప్పుడు $65 పెట్రోల్ ఉంది. మరి $70 అయినప్పుడు తగ్గాలి కదా. $30 కూడా అయింది కదా ఆ తర్వాత కాలంలో. అప్పుడు కూడా తగ్గలేదు కదా. ఆ డబ్బులన్నీ ఎట్టిపోయినాయి? రష్యా నుంచి చాలా కారు చౌకగా క్రూడ్ ఆయిల్ని మనం కొన్నాం. అమెరికా వాడు బంద్ చేయమనేదాకా కొన్నాం. మరి ఇప్పుడు ఆ డబ్బులు ఎట్టిపోయినాయి? అదేవిధంగా ఇరాన్ వద్ద కొనొద్దు అంటే అక్కడ మానేశాం. వెనుజులా దగ్గర కొనొద్దంటే మానేశాం. రష్యా దగ్గర ఆయిల్ కొనొద్దంటే మానేశాం. కొనొద్దనేవాడు అమెరికా వాడు మానేయమంటే మనం మానేయటం ఎవరికి నష్టం? ఈ భారం అంతా ఎవరు మోస్తున్నారు? మరి రష్యా దగ్గర తక్కువ ధరకి పెట్రోల్ మన ఆయిల్ కొన్నప్పుడు మరి ఆ ఆయిల్ యొక్క తక్కువ ధరని ఈ దేశంలో ఎవరు అనుభవించారు? ప్రజలకైతే దక్కలేదు కదా. కాబట్టి మనము ఎవరి దగ్గరైనా ఆయిల్ కొనుక్కునే అవకాశం ఉన్నదాన్ని పోగొట్టింది నరేంద్ర మోడీ. ప్రపంచ చమురు మార్కెట్లో ధరలు తగ్గించకుండా భారాలు మోపింది నరేంద్ర మోడీ. దీనికి ప్రభుత్వం కాదా కారణం?